చెదురుమదురు ఘటనలు కావచ్చు, ఎన్నికల రోజు కావచ్చు కనిపించేవి. కానీ 48 గంటలు దాటిపోయినప్పటికీ కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్లో 144 సెక్షన్లు కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతా ఉన్నాయి. ఇంకా ఒక ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. సిఎస్ను డీజీపీని గతంలో ఎప్పుడు లేదు, ఏదైతే ఫుల్ కమిషన్ ముందు వీరిద్దరిని ఎన్నికల తర్వాత పిలిచి హాజరవ్వమని చెప్పడం ఈ మధ్యకాలంలో ఎక్కడ జరగలేదు. సో ఇట్లాంటి చర్యలు ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా విశ్లేషిస్తారు సార్ దీనికి సంబంధించి? సార్ మ్యూట్లో ఉంది, సార్ మ్యూట్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ అన్ని విషయాల్లోనూ చట్ట వ్యతిరేక చర్యల్లో కానివ్వండి, ఇలాంటి అంశాల్లో కానివ్వండి అగ్రభాగాన ఉన్న విషయం మనకి వేరే చెప్పుకోని అవసరం లేదు. ఇక్కడ ఒకటి ఏంటంటే, దిగువ స్థాయి ఉన్నటువంటి పోలీసులు వైఎస్ఆర్సీపీకి క్రియాశీల కార్యకర్తలాగా పనిచేస్తున్నారని మొట్టమొదటి నుంచి కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగమే డీజీపీని బదలాయింపు చేశారు. సరే, తక్కువ సమయం ఉండటంతో కొత్తగా వచ్చిన డీజీపీ గుప్తా గారు ఆయన అన్ని సర్దుకోలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఒకటి, చీఫ్ సెక్రటరీ వ్యవహార శైలి కనుక చూస్తే, ఎన్నికల కమిషను వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయొద్దని అన్నప్పుడు వాళ్ళు మొత్తానికి ఇళ్ళకెళ్ళి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టేసి అనేక మంది చనిపోవడానికి కారణమయ్యి ప్రతిపక్ష పార్టీలు అబ్జెక్షన్ చేయడం వల్లనే వాళ్ళు చనిపోయారని చెప్పేసి రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి సహకరించాలనే దురుద్దేశం చీఫ్ సెక్రటరీ తన బుర్రలో స్పష్టంగా వ్యక్తపరిచాడు. రెండోది, ఎన్నికలకు జరుగుతున్నప్పుడే ఎన్నికకు ముందు రోజు శనివారం అనుకుంటాను, ఈ 14,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఎప్పుడో బటన్ నొక్కాను 5 నెలల క్రితం, అవి ఇప్పుడు రిలీజ్ చేస్తానంటే ఎన్నికల కమిషన్ అబ్జెక్ట్ చేస్తే ఈ సిఎస్ హైకోర్టులో ఏం వాదించారండి? అడ్వకేట్ జనరల్ ద్వారా ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలకు విరుద్ధంగా లేదు, ఇది ఎప్పటి నుంచో ప్రారంభమైంది కాబట్టి యథావిధిగా ఇవ్వచ్చు అని చెప్పేసి ఈయన తరపున వాదించే అడ్వకేట్ జనరల్ చేత ఈయన వాదింపు చేస్తాడు. అంటే ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కూడా న్యాయస్థానంలో వ్యతిరేకంగా ఆర్గ్యూ చేయించిన వ్యక్తి చీఫ్ సెక్రటరీ. ఇవన్నీ ఏ సంకేతాలు ఇస్తా ఉంది? మొదటి నుంచి కూడా ప్రతిపక్ష వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, చీఫ్ సెక్రటరీ వల్ల జవహర్ రెడ్డి క్రియాశీలకంగా పనిచేస్తామన్నాడు, ఆయన నిష్పక్షపాతంగా పనిచేయటం లేదు, ఆయన్ని తొలగించాలి అని చెప్తే ఎన్నికల కమిషన్ పాపం ఎందుకో వారి పట్ల సానుకూలత వ్యవహరించింది. కానీ ఇప్పుడు వాస్తవాలు వెలుగు చూస్తా ఉన్నాయి. ఈ రోజున ఎన్నికల్లో జరిగిన అంశం ఒకటి మనం చూస్తూ ఉంటే కళ్ళు తిరిగిపోతా ఉన్నాయి. భార్యా బిడ్డల్ని హింసిస్తూ ఏజెంట్కు వీడియో కాల్ చేశారు. అంటే నువ్వు బయటికి రా, నువ్వు ఏజెంట్గా ఉండడానికి వీల్లేదని చెప్పేసి. అంటే ఎంత నిరంకుశత్వానికి ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో విచారణా సంస్థలను ఉపయోగించి, పోలీసులను ఉపయోగించి రాజ్యహింస చేశారు, రాజ్యహింసకు పాల్పడ్డారు, తప్పుడు కేసులు పెట్టారు. భయానక వాతావరణంలో గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలు బిక్కుబిక్కుమింటూ బతికారు. ఈ రోజున ఎన్నికలు వచ్చిన తర్వాత ఎదురు తిరిగారు. ఎస్, మా చేతుల్లో వజ్రాయుధం ఉంది, ఈ వజ్రాయుధం ద్వారా మీ యొక్క నియంత్రిత విధానాలని, మీ రాజ్యహింస పనులని, మీరు చేసే తప్పుడు కేసులను ప్రతిఘటిస్తామని చెప్పేసి ఊవెత్తున ఉప్పెనలా వచ్చేశారు. దానికి ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెప్పేశారు. కానీ అది చూసిన తర్వాత వీళ్ళకి గంగవేర్లు ఎత్తినాయి. ఎప్పుడూ కూడా 80% అబో కనుక వస్తే అది ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉవ్వెత్తున పెళ్ళికింది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చారు. అంతేకాకుండా ఉద్యోగస్తుల దగ్గర నుంచి మొత్తం కూడా కసిగా ఈ ప్రభుత్వాన్ని దింపాలని చెప్పేసి ఓట్లు వేశారు అనే విషయం వాళ్ళకి తెలిసిపోయిన తర్వాత వాళ్ళ కేడర్ని కాపాడుకోవడానికి, వాళ్ళ కేడర్ల మీద కామన్గా నక్సలైట్లు ఎలా ఉంటుందంటే, నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద తగడగడ 2 కేసులు పెట్టించేస్తారు. వాళ్ళ మీద కేసులు పెట్టిన తర్వాత ఇంకా ఆ ఉద్యమం నుంచి బయటకు వస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు బయటికి రారు. అదే సాంప్రదాయాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళ కేడర్ మీద ఇలాగ విధ్వంసకర చర్యలు చేపట్టి తద్వారా వాళ్ళు కేసుల్లో ఇరుకున్న తర్వాత వాళ్ళు వీళ్ళ యొక్క క్లచెస్ నుంచి బయటికి వెళ్ళడానికి సాహసించరు. కాబట్టి ఆ విధంగా కేడర్ని నిలుపుకోవడానికి ఒక కుట్రపూర్తి చర్యలు చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఎంత దారుణమైన విషయం అంటే, ఉన్నతాధికారులు చెప్పినా కానీ
వాళ్ళ యొక్క ఆదేశాలను ధిక్కరించి ఈ రోజున దిగువ స్థాయి పోలీసులు, అందుకే హైకోర్టు ఒకటి చెప్పిందండి, అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ సంఘటన తర్వాత హైకోర్టు ఏమందంటే, పోలీసు వారు మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, లేదు మీరు పార్టీలు కావాలి, క్రియాశీల కార్యకర్తలాగా పనిచేయాలంటే ఖాకీ డ్రెస్ వదిలేసి ఖద్దర డ్రెస్ వేసుకోమని చెప్పింది. దాన్ని అక్షరాలా ఇప్పుడు నిరూపిస్తా ఉన్నారు. ఉదాహరణకు మనం చూడండి, రాజంపేటలో డ్యూటీలో ఉన్నటువంటి చైతన్య, డిఎస్పీ చైతన్య ఎస్పీకి తెలియకుండా తాడిపత్రి వచ్చి అక్కడ ఎస్సీకి సంబంధించిన వికలాంగుల మీద, కిరణ్ మీద తలపై కొట్టడం, బలంగా కొట్టడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. అంటే ఉన్నతాధికారులు కూడా చెప్పకుండా పార్టీ క్రియాశీల కార్యకర్తల కన్నా గొప్పగా పనిచేయాలని చెప్పేసి డిఎస్పీ స్థాయి వంటి వాడు చైతన్య లాంటి వాళ్ళు చేస్తాం. ఆయన మీద ఇప్పటికే క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అలానే ఏలూరులో టీడీపీ కార్యకర్త గొంతుకొచ్చారు. అలాగా తాడిపత్రిలో లేకుంటే ఇతర ప్రాంతాల్లో డైరెక్ట్గా వెళ్ళిపోయి దాడులు చేసిన సంఘటనలు చూసాము. కాబట్టి ఇక్కడ అలానే ఎన్నికల బూతుల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఓట్లని నిక్షిప్తం చేసినటువంటి యూనివర్సిటీలో పెడితే అక్కడ ఏదో అక్రమాలు జరుగుతున్నాయో తెలిస్తే అక్కడికి వెళ్తే ఏ విధంగా చేశారో చూసాము. అలానే అఖిలప్రియకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ని కారుతో గుద్ది కత్తులతో నరికిన సంఘటనలో అదృష్టం కొద్దీ ఆయన పారిపోయాడు కాబట్టి